సిపిఎం నేత దొడ్డ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయినా కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీరు ప్రస్తుతం పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అలాగే వివేక్ గారు మాట్లాడింది విన్నారు, శివకుమార్ గారు మాట్లాడింది విన్నారు. నిజంగా కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది, మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం. ఒకటి మాట్లాడిన దాంట్లో ఇవాళ విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరి వాళ్ళే పార్టీలు ఫిరాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారం ఎట్టుంటే అటు కప్పల తక్కలాగా తయారైంది. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పక్కకోవడం అనేది నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తున్నా అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. ఎందుకంటే నీతి నిజాయితీ రాజకీయాలు చేయాలా, 6 గ్యారెంటీలు ప్రజలకి ఏం చేస్తామని మాట ఇచ్చాము దాన్ని పరిమితం చేసి దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ నేను గేట్లు తెరిస్తే మీరంతా వచ్చేస్తారు అనే సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకం. ఎందుకంటే ఒకటి ఏ పార్టీని నమ్మి ఏ పార్టీ చెప్తున్నారు పార్టీలో 5 సంవత్సరాలు ఉండి ఆ పార్టీకి లేకపోతే తనకు ఓటేసిన ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్ట్ కాకుండా అధికారం కోసం అధికారం ఎటుంటే అటు జంప్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక 100 రోజుల పాలన సంబంధించి 100 రోజుల పాలన కొన్ని గ్యారెంటీలు, అది ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా గ్యాస్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నారు. వాళ్ళ సబ్సిడీని మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పి నగదు బదిలీ అంటా ఉన్నారు. ఇది ప్రజలకి గతంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో నగదు బదిలీ అనే పేరు మొత్తం ఎత్తివేసి చివరికి ఎంతైతే అంత గ్యాస్ కొనుక్కునే దుస్థితి దిగదార్చింది బీజేపీ. అదే పద్ధతిని వాళ్ళ నగదు బదిలీ అనే పద్ధతి మీద మొత్తం టోటల్ సమ్ములు వసూలు చేసి వాళ్ళ నగదు బదిలీ చేస్తా ఉన్నారు. సరైనది కాదు. ఏదైతే సబ్సిడీ ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఇస్తానో ఆ సబ్సిడీని డైరెక్ట్ గా ఇచ్చే పద్ధతి కావాలి. అంతేగాని నగదు బదిలీ చేస్తాం తర్వాత బ్యాంక్ అకౌంట్ లో చేస్తాం. ఇందాక మన వివేక్ గారు రవికుమార్ గారు మీరు అన్నది బాగుంది. రవికుమార్ గారు మీరు అన్నది బాగుంది, కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఎవరైనా కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, లేదు అంటే ఓన్లీ మీరు చెప్పిన విధంగానే రాజకీయం చేయాలంటే అంత వాళ్ళు పైకొచ్చే అవకాశం ఉందంటారా గ్రౌండ్ పరంగా? అంటే ఇంకొకటి ఏదైనా ప్రజలకు మంచి చేయాలి అంటే సేవా సంస్థ పెట్టుకుని చేయొచ్చు కదా. రాజకీయం అంటే రాజకీయంగానే చేయాలి. మరి అంతకు ముందు ఏదైతే ఉన్నారో పెద్దలు చెప్పినట్టు, లేక ఏదైతే పాపిరెడ్డి గారు చెప్పినట్టు మరి బీఆర్ఎస్ నేత అదే పని చేసినప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ని ప్రజలు మరి కాదనుకున్నారు కాబట్టే ఆయనకి ఈ రోజున అవకాశం ఇవ్వలేదు. దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కదా మీరు. మేము చెప్పేది కూడా అదే సార్, మేము చెప్పేది కూడా అదే. ఒకటి రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం. రాజకీయం అంటేనే రాజకీయమే సేవా దృక్పథంతో చేసేది. ఒకటి రాజకీయాలని కార్పొరేటైజ్ చేసి కార్పొరేట్ల మొత్తాన్ని రాజకీయాలు చేసి డబ్బులు రాజకీయాలు చేసిన తర్వాత పెట్టిన ఖర్చులు ఎట్లా సంపాదించుకోవాలి, అది అధికార పార్టీలో ఉంటేనే సాధ్యపడుతుంది. ఇది రాజకీయ నాయకులు రావాలంటారు మార్పు, ముందు ప్రజలే రావాలంటారు సార్ మార్పు. మీరు అది కూడా కొంచెం చెప్తే. నేను చెప్పేది సార్, ఇప్పుడు ఒకటి గుడ్డు ముందా కోడి ముందా అంటే దానికి సమాధానం చెప్తాం. ఒకటి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అనేది ప్రజలు అంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని వీళ్ళు అంటున్నారు. కానీ ఎక్కడో ఒకసారి స్టాగ్నేషన్ అనేది రావాలి. కానీ అసలు నువ్వు సేవ, రాజకీయం సేవ అనుకున్నప్పుడు ఆ సేవ చేయడం కోసం ఓటును కొనుక్కొని సేవ కోసం పదవులు ఎందుకు కొనుక్కుంటున్నారు అనేది ప్రధానమైన అంశం. ఇవాళ దాన్ని ఇవాళ డబ్బులు ఇస్తే పోతున్నారా, అధికార పార్టీ ఉన్నారా, ఇంకో దానికోసం పెడితే అసలు నీ పార్టీ తర్వాత ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని అదే విధంగా వాళ్ళ ఆకాంక్ష అవతల పార్టీకి అమ్ముడు పోవడం అనే సిస్టమ్ ఎట్టుంది. అది తీసుకునే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇద్దరికే వర్తించుతుంది. కేసీఆర్ గారు ఇట్లాంటి దౌర్భాగ్య స్థితికి 2014 నుంచి ఆ స్థితికి దిగజారుతారు. తనకి ఒకటి ఈ ఫిరాయింపులు అనే భయం లేకపోతే ఆయన తీసుకునే పరిస్థితి కానీ ఇవాళ తీసుకునే పరిస్థితి కానీ ఉండేది కాదు. ఒక్కొక్క వైపున బీజేపీ టీఆర్ఎస్ ఒకటే మాటలు మాట్లాడుతూ ఉంది. బీజేపీ చెప్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదు. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా అదే అహంకారం ధోరణి అదే అహంకారం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ కూలిపోద్ది, మాకు 39 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి, ఎంఐఎం 7 ఉన్నాయి, అసలు మేము మొత్తం కలిపితే ఎంత, ఇక 5-6 తేడాతో ఉంది, 5-6 నేను తీసుకోగలిగితే అవసరమైతే అంటే బీజేపీ ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాయా? ఇప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందా? అంటే వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అదే పక్షలో ఉంది. ఇది సరైన పద్ధతి కాదు, రాజకీయాలకు సరైనది కాదు అనేది
ఓకే సార్. దీంతో పాటు కూడా గ్యారంటీలు 100 రోజుల పాలన సంతృప్తి ఇది సంతృప్తి ఇస్తుండొచ్చు, కానీ 100 రోజుల పాలనలో జరగాల్సిన కొన్ని ఇదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో షెడ్యూల్డ్ పరిశ్రమలాగా జీవో సంబంధించి జీవో తీసుకొచ్చారు. షెడ్యూల్డ్ పరిశ్రమలో జీవోలు తీసుకొచ్చేటప్పుడు ఇవాళ ఇస్తున్న జీతాలు ఎంత, పెరుగుతున్న వేతనాలు ఏంటి, పెరుగుతున్న ఖర్చులు ఏంటి, పెరుగుతున్న వైద్య ఖర్చులు ఏంటి, నిత్యావసర సరుకులు ఏంటి, ఓకే రవి గారు.